దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమగా మా తండ్రి, దయగల యేసయ్య, కనికరాలు చూపు మా రక్షక, ఈ దినమున ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా వీక్షిస్తున్న బిడ్డలను బ్లెస్ చేయమని, నీ దయను కనికరాన్ని తోడుగా ఉంచమని, ప్రభువును రక్షకులను విమోచకుడైన యేసయ్య పరిశుద్ధమైన శక్తి భరితమైన నామములో అడిగి వేడుకలు ఉన్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఎంత మంచి ప్రేమ నీది యేసయ్యా, నీలా ప్రేమించేది ఎవరయ్యా. ఎంత మంచి ప్రేమ నీది యేసయ్యా, నీలా ప్రేమించేది ఎవరయ్యా. అడగకపోయినా అక్కరలిగినా, అడగకపోయినా అక్కరలిగినా, అల్పావా
నిస్వార్థమైన నీ ప్రజల కోసమై విశ్వాసమైన నీ ప్రజల కోసమై ఆకాశము నుండి మన్నాను పంపావు ఆకాశము నుండి మన్నాను పంపావు బండను చీల్చిన బలవంతుడా మారా మధురంగా మార్చినవాడా బండను చీల్చిన బలవంతుడా మారా మధురంగా మార్చినవాడా యేసయ్యా నీ ప్రేమే మధురం యేసయ్యా నీ కృపయే అమరం యేసయ్యా నీ ప్రేమే మధురం యేసయ్యా నీ కృపయే అమరం ఎంత మంచి ప్రేమ నీది యేసయ్యా నీలా ప్రేమించేది ఎవరయ్యా ఎంత మంచి ప్రేమ నీది యేసయ్యా నీలా ప్రేమించేది ఎవరయ్యా అడగకపోయినా అక్కరలిరిగినా అడగకపోయినా అక్కరలిరిగినా అల్ఫా ఒమేగావు నీవే కదా అల్ఫా ఒమేగావు నీవే కదా ఎంత మంచి ప్రేమ నీది యేసయ్యా నీలా ప్రేమించేది ఎవరయ్యా ఎంత మంచి ప్రేమ నీది యేసయ్యా నీలా ప్రేమించేది ఎవరయ్యా హల్లెలూయా దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ఈ దినమున ప్రభు యొక్క వాక్యాన్ని మనము కొద్ది నిమిషాల పాటు ధ్యానం చేద్దాం. జెఫన్యా గ్రంథం 2వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదువుదాం. సిగ్గుమాలిన జనులారా కూడి రండి, పట్టు గాలికి ఎగురునట్లు సమయము గతించుచున్నది, విధి నిర్ణయము కాక మునిపి యెహోవా కోపాగ్ని మీ మీదికి రాక మునిపి మిమ్మల్ని శిక్షించుటకు యెహోవా ఉగ్రత దినము రాక మునిపి కూడి రండి. 2 విషయాలు మనం చూస్తున్నాం ఇక్కడ. కూడి రండి అన్న మాటలు. ఈ 2 మాటలు మనము ధ్యానం చేసినట్లయితే కూడి రండి, పొట్టు గాలికి ఎగురునట్లు సమయము గతించుచున్నది. సమయము గతించుకోబోతుంది. ఇంతవరకు మీరు సమయాన్ని వృధా చేశారు, ఇంతవరకు కాలాన్ని మీరు వృధా చేశారు. నేడు అనే సమయం ఉండగానే కూడి రండి నా యొద్దకు. నా యొద్దకు మీరు కూడి వచ్చినట్లయితే మీ జీవితాలు ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది అని ఈ జెఫన్యా ఇశ్రాయేలు జనాంగానికి, యూదా ప్రజలకు తెలియజేయచ్చు ఉన్నాడు. ఎందుకనగా సమయము చాలా విలువైనది, సమయము చాలా ప్రశస్తమైనది, సమయము సంకుచితమై ఉన్నది. దేవుడు మీకు ఇచ్చిన సమయాన్ని మీరు వృధా చేసుకున్నారు. త్వరగా దేవుడి యొద్దకు కూడి రండి అని ప్రజలతో హెచ్చరిక చేయొచ్చున్నట్టు మనం చూస్తున్నాం. సమయము చాలా ప్రాముఖ్యమైనది.
కాలము సమయం నీదే అనుకుంటూ నీవు వృధా చేశావు. అయితే నేడు అనే సమయం ఉండగానే ప్రభు యొద్దకు వచ్చినట్లయితే నీ జీవితం మిగుల ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. అది బైబిల్ చెబుతుంది, దినములు చెడ్డవి కనుక సమయమును పోనీయొద్దు అంటున్నాడు. దినములు చెడ్డవి, అపాయమైన కాలంలో మనం ఉన్నాం. అంత్య దినముల్లో మనం ఉంటున్నాం. అపాయమైన కాలంలో మనం వచ్చి ఉంది. అందుకనే మీ దేవుడు, మీ సృష్టికర్త అయిన ప్రభు యొద్దకు కూడి రండి, ఆయన వద్దకు మీరు రండి, కూడి రండి అంటాడు. ఎవరు రమ్మంటున్నాడు? విధి నిర్ణయం రాక మునిపే, మన జీవితంలో జరగకూడదు జరగక మునిపే ఆయన వద్దకు కూడి రండి. మన జీవితం వరకు అంతము రాక మునిపే మీరు కూడి రండి అంటున్నాడు ఆయన. విధి నిర్ణయం రాక మునిపే. తర్వాత మనం చూస్తున్నాం, యెహోవా కోపాగ్ని రాక మునిపే రండి, కూడి రండి అంటున్నాడు. యెహోవా ఉగ్రత దినము రాక మునిపే మీరందరూ కూడా కూడి రండి అని అంటున్నాడు. ఎందుకు రమ్మంటున్నాడు ఆయన కూడి? ఎందుకు సమకూర్చమంటున్నాడు? యేసయ్య అన్నాడు, ఈ లోకంలో ప్రయాసపడి భారం మోయించిన సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తానని చెప్పాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మనం సమయం ఉండగానే ప్రభు యొద్దకు కూడి వచ్చితే మన జీవితాలు చాలా ఆశీర్వాదకరంగా మార్చబడతాయి. ఆయన ఎందుకు కూడి రమ్మంటున్నాడు, ఎందుకు రమ్మంటున్నాడు అన్న విషయాన్ని ఒక 3 మాటలు మనకు ధ్యానం చేద్దాం. ఎందుకంటే ఉగ్రతను తప్పించుకోవాలంటే మీరు నా ఎదురు రమ్మంటున్నాడు. మొదటిగా రోమపత్రిక 2వ అధ్యాయం 4వ వచనం మనం చదివితే, దేవుని అనుగ్రహం మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును దీర్ఘశాంతమును తృణీకరించుదువా, నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినమందు చూచండి, నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకుంటున్నావు. మారు మనసు పొందు అంటున్నాడు. మారు మనసు పొందకపోతే ఉగ్రత నీకు నీవే సమకూర్చుకుంటున్నావు. దేవుడు సమయానికి ఇస్తున్నాడు. ఆయన సమయం అనుగ్రహ ఐశ్వర్యాన్ని అనుగ్రహించాడు. నువ్వు మారా, నీళ్ళ దీర్ఘశాంతం చూపిస్తున్నాడు, నీళ్ళ ప్రేమను చూపిస్తున్నాడు, నీళ్ళ వాత్సల్యతను చూపిస్తున్నాడు. నువ్వు మారు మనసు పొందాలి అని, నువ్వు మార్పు కలిగి నడవాలి అని. నీ మనసును మార్చుకోవాలి. ఎవరి మనసు నీ మీద అనుకున్నాడు పూర్ణ శాంతి. యేసయ్య చెప్పాడు, కాలము సంపూర్ణమైంది, దేవుని రాజ్యం సమీపించినది, మారు మనసు పొంది సువార్తను నమ్మమని చెప్పాడు. అవును, మనము మారు మనసు పొందాలి, మనసును మార్చుకోవాలి. ప్రతి వాని మనసు చెడిపోయిందట. అపోస్తులైన పౌలు గారు చెబుతున్నాడు, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 3వ వచనంలో, సర్పము తన కుయుక్తి వలన అవ్వను మోసపరిచినట్టు మీ మనసులు చెరుపబడి అన్నమాట. మనసును చెరుపుతుంది దెయ్యం, ఆ మనసును చెరిపేస్తుంది. అందుకనే మన మనసు యేసు మీద ఆనుకోవాలి. అవ్వమ్మని సర్పం మనసును చెడిపోయేదానికి కారణం దుర్బుద్ధి, చెడ్డ ఉపదేశం చేసి మనసును చెడిపేసి. ఈ రోజుల్లో ఉపదేశాలు, చెడ్డ ఉపదేశాలు రావటం ద్వారా వాళ్ళ యొక్క స్థితి మార్చబడుతుంది. దేవుని బిడ్డలారా, ఉపదేశాలకు లోబడండి, ఉపదేశ విధేయులు కండి, మారు మనసు పొంది
ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ప్రభువుగా రక్షకుడిగా నమ్ముకొని ఆయన మార్గాల్లో నడిస్తే మన జీవితం మిగుల ఆశీర్వాదకరంగా మలచబడుతుంది, మార్చబడుతుంది. మరొక మాట చూద్దాం. రెండవ మాట రోమపత్రిక 5వ అధ్యాయం 9వ వచనం మనం చదివినప్పుడు అక్కడ మనం చూస్తున్నాం. కాబట్టి ఆయన రక్తము వలన నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. యేసు రక్తం మనలను ఉగ్రత నుండి రక్షిస్తుంది. యేసు ప్రశస్త రక్తం ద్వారా మనము ఉగ్రత నుండి కాపాడబడతాం. అందుకనే ఉగ్రత నుండి తప్పించబడాలి, కాపాడబడాలి అంటే యేసు రక్తము చేతను కడగబడాలి. మన పాపములు, మన దోషముల కొరకై ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కల్వరి శిలువలో భూమికి ఆకాశమునికి మధ్యన ఆయన వేలాడుచున్నాడు. ఆయన భూమికి ఆకాశం మధ్యన వేలాడుతున్నాడు. ఆయన ప్రభు అయిన యేసు ఆయన కొట్టిన వారిని, ఆయన దూషించిన వారిని, ఆయన తొలనాడిన వారిని క్షమించుచున్నాడు. తండ్రి, వీరేమి చేయుచున్నారు, మీరు ఎరువులు కనుక వీరిని క్షమించు అంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన ద్వారా క్షమాపణ. అందుకనే ఎఫెసీ పత్రిక 2:13 దూరస్తులైన మనలను సమీపస్తులుగా చేర్చి ఆయన రక్తం ద్వారా మనల్ని సమాధానపరుస్తున్నాడు. యేసు రక్తం ఆ శక్తి ఉంది. హేబేలు కయ్యూరు పెద్దవాడు, హేబేలు చిన్నవాడు. అయితే హేబేలు దేవుడికి ఇష్టడుగా ఉన్నాడని చూచి ఓర్వలేనటువంటి కయ్యూరు హేబేలు మీద పడి చంపేశాడు. కానీ భూమిలో నుండి హేబేలు రక్తం దేవుడికి మొరపెడుతుంది, నా ప్రతివాదికి న్యాయం తీర్చవా అని. అంటే అతనికి శిక్ష విధించమని చెబుతుంది. కానీ యేసు రక్తం మన పాపములను క్షమించు. బైబిల్ గ్రంథంలో ఎబ్రీ పత్రిక 12వ అధ్యాయం 24వ వచనం చదివినప్పుడు క్రొత్త నిబంధనకు మధ్యవర్తి యేసు రక్తం పలుకు మాట హేబేలు కంటే శ్రేష్టముగా పలుకు రక్తము స్వరమని మనం చూస్తాం అక్కడ. ప్రియ దేవుని బిడ్డలారా, యేసు రక్తం తిట్టిన వాళ్ళని, దూషించిన వాళ్ళని, అపహాస్యం చేసిన వాళ్ళని క్షమించమని. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరువులు కనుక వీరిని క్షమించు. యేసు రక్తం క్షమించే రక్తం, యేసు రక్తం క్షమాపణిచ్చే రక్తం. అందుకని ఉగ్రత నుండి తప్పించే రక్తం యేసు క్రీస్తు ప్రశస్త రక్తం. యేసు రక్తం ద్వారా నీ ఉగ్రత నుండి తప్పించబడతావు. నీ పాపములు ఒప్పుకుని వదిలిపెట్టినట్లయితే, ఆ పాపముల్లో ఉన్న దోషం ఒప్పుకుని వదిలిపెట్టినట్లయితే ఆయన రక్తము ద్వారా నీవు కప్పబడతావు. ఆ రక్తం దాంట్లో కడగబడతావు. యేసు రక్తం ప్రతి పాపం నుండి కడిగి శుద్ధి చేస్తుంది. ప్రశస్తమైన విలువైన రక్తం శక్తి ఉందండి. నిబంధన రక్తం, విలువైన రక్తం, ప్రశస్తమైన రక్తం, మన కొరకు నదివలే ప్రవహించే రక్తం, క్రీస్తు యేసు కల్వరి శిలువ రక్తం. ఆ రక్తం ఉగ్రత నుండి మనల్ని రక్షిస్తుంది. యేసయ్య ఏ పాపం చేయనటువంటి వ్యక్తి, పవిత్రుడు, పరిశుద్ధుడు, పవిత్రుడు పరిశుద్ధుడని యేసు రక్తం ద్వారా మనం పవిత్రపరచబడాలా, పరిశుద్ధపరచబడాలి. ప్రియమైన వారలారా, నీ ఉగ్రతను తప్పించబడటకు యేసు రక్తం ఉపకరిస్తుంది. యేసు రక్తం ద్వారా మాత్రమే నీ విడుదల, విమోచన పొందగలవు. బైబిల్ గ్రంథం చెప్పుచ్చు ఉంది. దేవుని బిడ్డరా, మనల్ని గొర్రె పిల్ల రక్తం ద్వారా దేవుడు మనల్ని విమోచించాడు. అది అమూల్యమైన రక్తం, అది శ్రేష్టమైన రక్తం, విలువైన రక్తం. వెండి బంగారం వంటి క్షయ వస్తువుల ద్వారా మనం విమోచించబడ్డాం. గొర్రె పిల్ల వంటి అమూల్యమైన క్రీస్తు రక్తము ద్వారా
మనము విమోచించబడ్డాం, మనం విడిపించబడ్డాం, మనం కాపాడబడుతున్నాం. మన జీవితం మిగుల మేలుకరంగా మార్చబడుతుంది. కనుక యేసు రక్తం ఉగ్రతను మనం తప్పిస్తుంది. ఆ రక్తం కిందకు రా, యేసు రక్తం కిందకు వచ్చినట్లయితే ఆ రక్తం శుద్ధి చేస్తుంది. యేసు రక్తంతో కప్పబడినట్లయితే ఏ వైరస్ తాకలేదు. ఎందుకంటే యేసు రక్తం అంత శక్తి ప్రభావం కలిగినటువంటి, యేసు రక్తంలో దైవీక శక్తి ఉంది. ప్రియ దేవుని బిడ్డ, ఆ రక్తం కిందకు వచ్చినప్పుడు నీ పాపం, నీ దోషములు, నీ పితరుల పాపదోషములు, నీ తల్లిదండ్రుల పాపదోషములు క్షమించబడమే కాక నిన్ను పవిత్రుడిగా మార్చేది యేసు రక్తం. అనగా ఉగ్రత నుండి నిన్ను క్రీస్తు యేసు రక్తం రక్షిస్తుంది. అందుకని ఆ సత్యాన్ని ఎరిగినటువంటి రోమ గ్రంథకర్త ఈ మాట చెబుతున్నాడు. యేసు రక్తం మనను ఉగ్రత నుండి తప్పిస్తుంది, రక్షిస్తుంది అని. మనం ఆ రక్తంలో మనం అంటు కట్టబడిన వ్యక్తులుగా ఉండాలి. మరొక మాట చూస్తున్నాం. బైబిల్ గ్రంథం మత్తయి సువార్త 3వ అధ్యాయం 7వ వచనం చదివినట్లయితే, మత్తయి సువార్త 3వ అధ్యాయం 7వ వచనం, పరిసయ్యులను సద్దుకయ్యులను బాప్తిసం పొందవచ్చుడు చూచి సర్ప సంతానమా రాబో ఉగ్రతను తప్పించుకోడు మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడు? చూసారా, ఆ దినములు యెరూషలేములో నుండి యేసు యొద్దకు యోదయ సమరయ ప్రదేశాల్లో నుండి, యోదయ ప్రాంతం నుండి, యోర్దాను నదీ ప్రాంతంలో నుండి అతని యొద్దకు వచ్చి తమ పాపం ఒప్పుకొనుచు యోర్దాను నదిలో అతని చేత బాప్తిసం పొందుచుండిరి అని రాయబడింది. చూసారా, అనేక మంది బాప్తిసం ఇచ్చి యోహాను బోధ విని యెరూషలేము, యోర్దాను ప్రాంతము, యోదయ ప్రాంతము, అనేక ప్రాంతముల నుండి వచ్చి వారి పాపం ఒప్పుకొని క్షమాపణ పొంది బాప్తిసం పొందుతూ ఉన్నారు. పొందుతూ ఉన్నటువంటి వారిని బాప్తిసం ఇచ్చి యోహాను ఏమంటున్నాడు? సర్ప సంతానమా రాబో ఉగ్రతను తప్పించుకుని మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడు అంటాడు. ఎవరైనా బాప్తిస్మంకి వస్తుంటే వాళ్ళని అభినందిస్తాం, వాళ్ళు ఎంకరేజ్మెంట్ చేస్తాం, వాళ్ళు చాలా ప్రోత్సహిస్తాం. కానీ ఇక్కడ ఈ బాప్తిస్మం ఇచ్చి యోహాను అంటున్నాడు సర్ప సంతానమా, అనగా పాము పిల్లలారా అంటున్నాడు. బాప్తిస్మం పొందవచ్చిన వాళ్ళు చూసి, ప్రియ దేవుని బిడ్డలారా, బాప్తిస్మం ద్వారా ఉగ్రత నుండి మనము తప్పించబడతాం, ఉగ్రత నుండి మనము కాపాడబడతాం. బాప్తిస్మము అన్నటువంటిది చాలా ప్రశస్తమైనటువంటిది. బాప్తిస్మం అంటే క్రీస్తుని ధరించుకోవడం, పాపం ఒప్పుకొని వదిలిపెట్టి వేసి క్రీస్తుని ప్రభుగా రక్షకుగా నమ్మి బాప్తిస్మం తీసుకోవడం. బాప్తిస్మం తీసుకోవడం అంటే నీ పాపాలు పాతి పెట్టబడటం, నువ్వు తిరిగి లేచుంటే యేసయ్యతో పాటు తిరిగి లేచి నీతియుక్తమైన క్రైస్తవ జీవితం జీవించుట, పవిత్ర జీవితం జీవించుట, శ్రేష్టమైన జీవితం జీవించుట. అది చాలా ప్రాముఖ్యమైనది, అది చాలా విలువైనది కూడా, అది చాలా శ్రేష్టమైనది కూడా. అందుకని బైబిల్ గ్రంథం మనం చూస్తున్నాం. ఆయన విలువలతో కూడినటువంటి అలాంటి జీవితం జీవించాలంటే భక్తిలో బాప్తిస్మం తీసుకోవాలి. నమ్మి బాప్తిస్మం పొంది రక్షించబడుతున్నాడు, నమ్మని వారి మీద శిక్ష పడతాడు. అంటే బాప్తిస్మం నువ్వు లోబడకపోతే నువ్వేమంటావు? శిక్ష ఉంటుంది. బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం దేవుని బిడ్డలారా. లూకా సువార్త 7వ అధ్యాయం 30వ వచనం మనం చూసినట్టయితే, దేవుని సంకల్పము నెరవేర్చబడేదానికి బాప్తిస్మం. అనేక మంది బాప్తిస్మం నిరాకరిస్తున్నారు, అనేక మంది బాప్తిస్మాన్ని త్రోసివేస్తారు. కానీ అక్కడ రాయబడి ఉంది, ఎవరైతే బాప్తిస్మం తీసుకుంటారో ఆయన సంకల్పంలోనికి వస్తున్నట్టు, ఆయన ప్రణాళికలోనికి వస్తున్నట్టు అర్థం. బాప్తిస్మం అంటే ఒక మతము లేక ఒక రంగు అంటించుకోవడం కానే కాదు. బాప్తిస్మం అనగా దేవుని యొక్క ఆజ్ఞ. మన పాపాలు ఒప్పుకొని వదిలిపెట్టేసి
నీటి బాప్తిస్మం తీసుకుని శుద్ధులమై ఉండాలి. చూచారా? అందుకు బాప్తిస్మము అన్నటువంటిది చాలా ప్రశస్తమైనటువంటిది, విలువైనది. బాప్తిస్మం పొందిన మనము ప్రభు అయిన యేసుతో కలిసి ఉండాలి, యేసుతో కలిసి జీవించాలి, యేసుతో కలిసి బ్రతకాలి. అందుకు బైబిల్ గ్రంథము చెప్పుచుంది, ప్రియమైన వారలారా, నీటిలోనికి బాప్తిస్మం పొందిన మీరు క్రీస్తుని ధరించి ఉన్నారని మీరు వెలుగురా అంటున్నాడు. బాప్తిస్మం పొందిన వాడు ఇక తన కొరకు జీవించబడు, తన కొరకు మృతి పొంది తిరిగి లేచిన యేసు కొరకు బ్రతకాలి. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డా, ఇక జీవించేది ఏంటో క్రీస్తే అన్నాడు పౌలయ్య. మనము కూడా క్రీస్తు కొరకు బతకాలి, క్రీస్తు కొరకు జీవించాలి, క్రీస్తు కొరకు మన జీవితం మనం సరి చేసుకోవాలి. అందుకే ప్రియమైన వారులారా, విధి నిర్ణయం రాకమునిపే, దేవుని కృత రాకమునిపే, సమయము ఎగిరిపోక మునిపే, ఉగ్రత రాకమునిపే మీరు కూడిన ఎందుకు రండి అంటాడు. ఎందుకు రమ్మన్నాడు? మొదటిగా మారు మనసు పొందండి, మనసును మార్చుకోనండి. ప్రతివాడు తనకు తాను ఉగ్రత సమకూర్చుకుంటున్నాడు, మారు మనసు పొందకుండా ఉగ్రతను సమకూర్చుకుంటున్నాడు. కఠినమైన నీ మనస్తత్వాన్ని మార్పు చెందని మనసును మార్చుకొని మారు మనసు పొందో. సాతాను తన కుయుక్తి చేత అవ్వను మోసపరిచినట్టు దెయ్యం నీ మనసును చెరుపుతుంది, దెయ్యం నీ మనసులో చెడ్డ ఉద్దేశం పుట్టిస్తుంది. అదొక మార్పు చెందు. రెండవది, యేసు రక్తం ద్వారా ఉగ్రతను మనము రక్షించబడతాం. యేసు క్రీస్తు రక్తమును కార్చింది ఎందుకంటే మానవ పాపముల నుండి పరిహారం జరిగించుకునే కొరకే. యేసయ్య మాకు రక్షించేందుకు లోకానికి వచ్చాడు. ఆయన రక్తం పరిశుద్ధమైనది, పవిత్రమైనది, నిర్దోషమైనది, నిష్కలంకమైనది. మానవ రక్తము అపవిత్రమైనది, దోషము మలినమైనది, దోషము సహితమైనది. కానీ యేసు క్రీస్తు రక్తము ద్వారా, నిష్కలంకము నిర్దోషమైన పరిశుద్ధ రక్తము ద్వారా మనం కడగబడితే ఉగ్రత నుండి తప్పించబడతాం, ఉగ్రత నుండి మనం కాపాడబడతాం, ఉగ్రత నుండి మనము రక్షించబడతాం, ఉగ్రత నుండి మన జీవితం మేలుకరంగా మార్చబడుతుంది. అందుకని రక్తం ద్వారా నీవు శుద్ధి చేయబడాలి, రక్తాన్ని కవచంగా నువ్వు ధరించాలి. ఈ వైరస్ నుండి తప్పించబడాలంటే యేసు రక్తంతో మనం కప్పబడాలి. దేవుని శక్తి రక్తంలో ఉంది. మూడోది మనం చూస్తున్నాం బాప్తిస్మం. బాప్తిస్మం కార్యక్రమం సరం రావాలి. నమ్మి బాప్తిస్మం రక్షించబడతాం, నమ్మ వారికి శిక్ష. ఉగ్రతను తగ్గితే బాప్తిస్మం యోహాను అంటాడు, నా యొద్దకు రండి ఉగ్రతను తప్పించుకోండి అంటున్నాడు. బాప్తిస్మం పొందిన వాడు ఉగ్రతను తప్పించబడుతున్నాడు. బాప్తిస్మం తీసుకో, ప్రభువు యేసయ్య మార్గదర్శితపడి ఉండు. దేవుడు తన వాక్కును మన హృదయంలో పదిని చేసి ఆశీర్వదించును కాక. ప్రార్థన. పరిశుద్ధ ప్రేమగల మా తండ్రి, దయగల దేవ, కనికరాజు మా యేసయ్య, మీ నామమునకు వేవేల స్తుతులు స్తోత్రాలు వందనాలు. విధి నిర్ణయం రాకమునిపే, సమయం గతించ మునిపే మీ వద్దకు వచ్చి, ఉగ్రత రాకమునిపే మీ వద్దకు వచ్చి మారు మనసు పొంది రక్తం ద్వారా కడగబడి బాప్తిస్మం తీసుకొని ఉగ్రతను తప్పించబడ్డకు ప్రతి బిడ్డకి మీరు హితోపదేశం చేయమని మాట్లాడిన మాట ఎంతమంది వీక్షిస్తున్నారు అందరూ ఆశీర్వదించి ప్రతి బిడ్డలు మారు మనసు పొంది రక్తంతో కడగబడి బాప్తిస్మం తీసుకొని ఉగ్రతను తప్పించబడి పరలోక రాజ్య వారసులుగా మార్చమని మనసుని దయచూపమని ప్రభువును రక్షకులను విమోచకుడైన యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మన ప్రభుత్వ దేవుని ప్రేమ, కుమారుడు రక్షకుడు యేసు కృప, నిత్యుడు పరిశుద్ధాత్మని నిత్య సన్నిధి సదా మనకు అందరికీ తోడుగా ఉండి నడిపించును గాక.